సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు పంచాంగం 11వ తారీఖు ఆగస్టు నెల 2024 సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు ఉదయం సూర్యోదయం 6:01 ప్రారంభమైతే సూర్యాస్తమయము సాయంత్రము 6:40 వరకు ఉంది. ఈరోజు తిథి సప్తమి, ఉదయము 7:56 వరకు ఉందన్నమాట. ఈరోజు వర్జము మధ్యాహ్నము 12:03 నుంచి మధ్యాహ్నము 1:50 వరకు ఉంది. ఈరోజు దుర్ముహూర్తము సాయంత్రం 4:59 నుంచి సాయంత్రము 5:49 వరకు ఉంది. రాహుకాలము సాయంత్రం 5:05 ప్రారంభమైతే 6:40 వరకు రాహుకాలం నడుస్తుంది. ఈరోజు పంచాంగం సమాప్తం. నమస్కారం. ఆపకలేదు, కంటిన్యూ. సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మనం ప్రతిరోజు కూడా గురోపదేశం అనే కార్యక్రమం ద్వారా ఏదో ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకుంటూనే ఉన్నాము. ఈరోజు సత్యనారాయణ స్వామి వారి యొక్క విశిష్టత గురించి ఒక 2 విషయాలు మీతో మాట్లాడదామని చెప్పేసి కొత్త అంశం ద్వారా గురోపదేశం అనే కార్యక్రమం ద్వారా నేను మీ ముందుకు వచ్చానమాట. శ్రీ సత్యదేవుని యొక్క ఆవిర్భావ ఉత్సవం జరుగుతుంది కదా. సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయంలో అన్నవరంలో ఆవిర్భావ ఉత్సవం జరుగుతోంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచనానృతాం బ్రూయాత్ యేష ధర్మ సనాతనః. అంటే సత్యం పలకాలి, ప్రియంగా పలకాలి. కష్టం కలిగించేదైతే సత్యాన్ని మానివేయాలి, కానీ సత్యం మాటకి ఎప్పుడు కూడా చెప్పకూడదు. అలాగే ఇతరులకు మనపై ఇష్టం పుట్టించేందుకు అసత్యాన్ని ఎప్పుడు కూడా చెప్పకూడదు. సత్యంలోనే దైవం ఉంటాడు అన్నది చెబుతోంది మన సనాతన యొక్క ధర్మం అన్నమాట. అటువంటి సత్యమే మూర్తి రూపాన్ని ధరించి అన్నవరంలో కొలువై ఉన్నాడు మన అన్నవరపు సత్యనారాయణ స్వామి వారు అన్నమాట. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి కలియుగంలో వీరవేంకట సత్యనారాయణ స్వామి అనే పేరుతోటి అన్నవరంలోని రత్నగిరిపై వెలిసి ఉన్నాడు. స్వామి తొలిసారిగా పొట్టలో ఆర్భామూర్తిగా దర్శనమిచ్చి, అంటే అచ్చామూర్తిగా దర్శనమిచ్చి ఆ రోజు శ్రావణ శుద్ధ విధి నాడనమాట. అంటే సత్యనారాయణ స్వామి వారి జయంతిగా అన్నవరం క్షేత్రంలో విశేషమైన ఉత్సవాలు చేస్తూనే ఉంటారు. తెలుగునాట ఏ శుభకార్యం నిర్వహించినా వెనువెంటనే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేయడం కూడా ఒక ఆచారం. పెళ్ళి కానీ గృహప్రవేశం కానీ అటువంటి పెద్ద పెద్ద చక్కటి కార్యక్రమాలు తదనంతరం కూడా ఈ వ్రతాన్ని, సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఖచ్చితంగా చేస్తారన్నమాట. అంటే సత్యనారాయణ స్వామి వారి వ్రతం అమోఘ ఫలాలను ప్రసాదిస్తుందని చెబుతూ ఉంటారు మన పెద్దలు. అందరూ కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని చెయ్యవచ్చు. ప్రసాదం తయారీ విధానము సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారన్నమాట. ఉదాహరణకి గోధుమ నూక, అలాగే బెల్లము లేదా చక్కెర కలిపి పొడిగా ప్రసాదం చేస్తారు కొంతమంది పొయ్యపై వంటకుండానే తడి ప్రసాదం చెయ్యాలి అనుకున్న వారు అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూకలను సమానంగా కలిపి కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే గోధుమ నూక లేని పక్షంలో మాత్రమే బియ్యం పిండి వినియోగించాలి. ఉడకబెట్టి తయారు చేసేవారు పిండిని ఎట్టి పరిస్థితులను కూడా వేయించకూడదు. పాలలో మరిగించి అప్పుడు మాత్రమే సత్యనారాయణ స్వామి వారికి నైవేద్యంగా మనం ప్రసాదం ఆచరించాలన్నమాట. కాబట్టి కనీసం 2 నెలలకి ఒక్కసారైనా సరే అన్నవరం క్షేత్రానికి చేరుకుని ఆ మీసారాయుణ్ణి, అంటే సత్యనారాయణ స్వామి వారిని వీరవేంకట సత్యనారాయణ నమోస్తుతే అని ఎవరైతే మనస్ఫూర్తిగా వేడుకుంటాడో వాడికి ఖచ్చితంగా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అన్నది జగమెరిగిన సత్యం అన్నమాట.
ప్రతి ఒక్కరు కూడా అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని ఆయన యొక్క ఆశీస్సులు పొందాలి. ఒకవేళ వీలు కుదరకపోతే దూర ప్రాంతాల ప్రదేశం వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంట్లోనే కూర్చుని మంచి మంచి తిథుల్లో మంచి మాసంలో, ఈ నెల చూడండి శ్రావణ మాసంలో ఒక మంచి రోజు ఉన్నారు. శ్రావణ మాసం నెలంతా మంచి రోజే. ఈ నెలలో మీరు ఎప్పుడు ఏ రోజైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే కనుక మీ ఇంట్లో కరుణా కటాక్షాలు ఖచ్చితంగా కలుగుతాయి. చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. ఆ మేషారాయుడు యొక్క కటాక్షాలు మీ ముందు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఆవిర్భావ ఉత్సవంతో భాగంగా మనం ఈ కొంత చిన్న విషయాన్ని ఈరోజు మనం చెప్పడం జరిగింది. అందరూ కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని దీక్షగా ఆచరించి ఆయన యొక్క కరుణా కటాక్షాలు మీకు కలుగుతాయి అని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. సెలవు. నమస్కారం.